యోగ్యముగా పనులు చేవేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి 31వ కీర్తన 19వ వాక్యం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రార్థన చేసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మనతో మాట్లాడలాగున, అలానే దేవుడు మనకి వినే చెవిని గ్రహించే మనసునిచ్చేలాగున, మన మనసు వేరే వాటి మీద కేంద్రీకృతం ఉండకుండా దేవుని మాటలు మాత్రమే వినే చెవి మనసు దేవుడు ఇచ్చేలాగున అటువంటి కృప దేవుడు మనకు దయచేయాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, అద్భుతమైన దేవా మీకు వందనాలయ్యా. మహోన్నతుడు అయిన దేవా మీకు స్తోత్రములు. మా ఆరాధన స్వీకరించిన దేవా మీకు స్తోత్రం. మరి సమలో నా ప్రభువా, మీ శరీర రక్తానికి సాదృశ్యముగా ఉన్న బలలో చేయటానికి ముందుగా అయ్యా మేము యోగ్యముగా బలలో చేయటానికి మీరు మాకు ఇచ్చిన లేఖన భాగం ద్వారా నా ప్రభావ మీరు మాతో మాట్లాడండి. దీనిలో ఉన్న ఆత్మీయ మర్మాలను మాకు తెలియచేయండి. మీరే సహాయం చేయండి. మీ కృపకై కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పెట్టారు. మనము గత 3 వారాల నుంచి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. మొదటిది ఏంటి? జ్ఞానమునకు మూలం. రెండవది చెడుతనము అసహించుకొనుటయే. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ 3వ అంశంలోకి వచ్చాం. చూడండి, ఆయన ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఇచ్చిన మేలు ఎంతో గొప్పదట. అక్కడ మేలు అని అల్లా, మేలు ఎంతో గొప్పదట. నీ యందు భయభక్తులు గలవారి ఎదుట నీవు దాచించిన మేలు ఎంత గొప్పదంటే ఎంతో గొప్పదంటే. చూడండి, అక్కడ దేవుడు ఎంతగా మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలో అక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఎంతంటే ఎంతో గొప్పదట. ఇంకోటి చూడండి, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇక 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఆధ్యాత్మికమైన కోణం, 2 భౌతికపరమైన లోక సంబంధమైన కోణం కూడా. నిన్ను ఆశ్రయించుట అనేది ఎక్కడ జరగాలి? నరులు ఎదుట జరగాలి, అంటే లోకంలో జరగాలి. ఈరోజు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నేను క్రైస్తవుడిని అని బైబిల్ పట్టుకొని వెళ్ళే ఆ గట్స్ ఉండాలా, నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఏదో ఆదివారమో ఏదో ఇంకొక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేకపోతే ప్రేయర్కి వెళ్ళినప్పుడు కాదు. నిన్ను 24 hours 365 days దేవుడు కాపాడుతూ ఉంటే నువ్వు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నావు? అంటే ఎవరిని ఆశ్రయిస్తున్నావు? లోపలేమో దేవుడు, బయటికి మాత్రమే లోకం. ఆయన చెప్తున్నాడు ఇక్కడ. చాలా జాగ్రత్తగా గమనిస్తే నరుల ఎదుట, అందుకే దేవుని వాక్యం చదువుతుంది, ఎవరైతే నన్ను మనుషుల ముందు ఒప్పుకుంటారో నేను వాళ్ళు ఒప్పుకుంటాను. నేను క్రీస్తు బిడ్డని, నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తు స్వరూప్యంలో జన్మించిన వాడిని, నాకు మారు మనస్సు ఉంది అని ఎవరైతే నరులు ఎదుట ఒప్పుకుంటారో, అటువంటి జీవితం కలిగి ఉంటారో, ఆయన ఇచ్చే మేలుట ఎంతో గొప్పది.
చూసారంటే రెండు విషయాలు దేవుని వాక్యం మనకు చెప్తాం. ఒకటి, భయభక్తులు కలిగి ఉంటే నీకు మేలు ఉంది. ఆ భయం అనేది ఈ లోకములో కూడా మనం వ్యక్తపరచాలి, ప్రత్యక్షపరచాలి. మనం ఏం చేస్తాం, క్రైస్తవ్యాన్ని మడత పెట్టేసి ఏం చేస్తాం, ఒక షెల్ఫ్ లో పెడతాం. మరలా ఎప్పుడు తీస్తాం దాన్ని, మరలా ఆదివారం తీస్తాం. నో, అప్పుడు రాదట మేలు కదా. దేవుని మహాకృపను బట్టి మనకి అటువంటిది లేదు. కానీ మనం ప్రతిరోజు కూడా ఆయన వాక్యాన్ని చదువుతాం, ప్రార్థిస్తాం, ఆయన పాదాల దగ్గర ఉంటాం. దేవుడు మనకి ఇచ్చిన ప్రత్యక్షత ప్రతిరోజు ఒక అర్ధగంట సేపు, గంట సేపు ఆయన పాదాల దగ్గర పెడుతున్నాం. నిజంగా అది ధన్యత. మరి మేలు పొందాలి అని అంటే, ఆయన ఇచ్చే మేలు పొందాలి అంటే, నేను ఇక్కడ రివర్స్ లోకి వస్తాను. మనం ఏం చేయాలి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాం కదా. మరి అంతే కదా, నేను ఒకటి ఇస్తాను నీకు అని అంటే కండిషన్స్ లేకుండా ఎవరెవరు ఇస్తారా? ఎవరన్నా కండిషన్స్ లేకుండా ఎవరన్నా ఇస్తారు? నీకు ఉద్యోగం ఇస్తాను అని అంటే ఏమంటాడు దేవుడు? కష్టపడాలి, అంతే కదా. నువ్వు కష్టపడితే నీకు ఉద్యోగం వస్తుంది కదా. అలానే నీకు మంచి ఆస్తిని ఇస్తాను అని. ఆస్తి రావాలంటే ఏం చేయాలి? కష్టపడాలి. కష్టపడకుండా రాదు. అట్లానే నీకు మేలు, దేవుని ద్వారా నీకు నాకు మేలు జరగాలి అని అంటే ఏం చేయాలండి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరలా నేను అదే అంశంలోకి వస్తున్నాను. నేను భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? చూడండి, ఒక మాట నేను చూసిన మాటను చూస్తే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే అట మనకి ఒక గొప్ప మేలు ఒకటి ఉందట. ఏంటంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం. సామెతల గ్రంథం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. ఈ ఘనత రావాలంటే ఏం చేయాలి? వినయంగా ఉండాలి. వినయం రావాలంటే ఏం కావాలి? జ్ఞానము కావాలి. ఏ జ్ఞానము? దేవుని గురించిన జ్ఞానం. ఇప్పుడు సమూయేలు అనే వ్యక్తికి దేవుడు ఎందుకు అంతగా కనపరిచాడు? ఎందుకు అంత ఆధిక్యతనిచ్చాడు? దానియేలు అనే వ్యక్తికి ఎందుకు అంత ఆధిక్యతనిచ్చాడు? అలాగే యోసేపు అనే వ్యక్తికి ఎందుకు ఆధిక్యతనిచ్చాడు? వాళ్ళ ముగ్గురు పక్కన పెడతాం. వాటి మన పరిస్థితి ఏంటి? మనకు కూడా ఆయన ఇస్తాడు ఘనత, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీకు నాకు ఘనత రావాలంటే ఏమంటాడు? వినయం ఉండాలి, విధేయత ఉండాలని చెప్తాడు. ఆ వినయము, విధేయత రావాలి అంటే ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానమును మనం పొందాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ఆ జ్ఞానము రావాలంటే మనకి ఏం చేయాలి? మనము అక్కడ 3 విషయాలు. ఒకటి, చదవాలి, వినాలి, తర్వాత దాన్ని ఏమనాలి? గైకొనాలి. గైకొనడం అంటే అనుసరించడం. అనుసరించడమే ఆయన యొక్క జ్ఞానమును అభ్యాసము చేయడం. ఆ జ్ఞాన అభ్యాసము జరుగుట ద్వారా ఏం జరుగుతుంది? మనలో విధేయత వస్తుంది. ఎవరికి విధేయులుగా ఉంటాం? దేవుడికి విధేయులు.
దేవునికి విధేయులుగా ఉంటే ఏం జరుగుతుంది? ఇక్కడ ఘనత వస్తుంది. ఆ ముగ్గురు జీవితాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు దేవుడు ఘనతనివ్వాలి అని అంటే, నీకు దేవుడు ఘనతనివ్వాలి అని అంటే విధేయత కావాలి. ఆ విధేయత కావాలి అంటే దేవుని గురించిన జ్ఞానము మనకు తెలియాలి. ఆ జ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది? ఇది చదివితే వస్తుంది. ఆ జ్ఞానం రావాలి అంటే ఇది చదవాలి, ధ్యానించాలి. అలానే దీని ప్రకారం నీవు జీవించాలి, నేను చేయించాలి. ఉందా? మనం చేస్తున్నామా? అదే ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. బలలో చేయటానికి ముందుగా మనకి ఘనత రావాలని కోరుకుంటామా లేదా? నేను ఒక మాట అడుగుతాను, అందరికి ఘనత రావాలిగా. ఘనత అంటే ఏంటి? ఘనత అంటే ఏంటి? ప్రైజ్లాడక్క, శాంతక్క అని అనాలా? లేకపోతే గుడ్ మార్నింగ్ అక్క అనాలా? లేకపోతే నువ్వు వచ్చేటప్పుడు నమస్కారం పెట్టి ఉంగి నమస్కారం చేయాలా? అదేనా ఘనత అంటే? ఏమండి, అదేనా ఘనత? ఏమంటాం కదా? మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో మనం గుర్తించబడాలి. We must be identified in the sight of God. దేవుని దృష్టిలో ఆయన బిడ్డలముగా మనకు గుర్తింపు రావాలి అని అంటే మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులు అనేవి ఎక్కడి నుండి వస్తాయి అంటే, ఆ భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మనకి ఏమొస్తుంది? దేవుని జ్ఞానం వస్తుంది. జ్ఞానం గురించి మనం మాట్లాడాం. జ్ఞానంలో రెండు ఉన్నాయి. ఏంటవి? ఒకటి తెలివి, రెండవది వివేచన. మళ్ళీ జ్ఞానానికి తెలివికి కూడా తేడా ఉంది కదా? జ్ఞానానికి తెలివికి తేడా ఉంది. ఏంటి జ్ఞానం? ఏంటి జ్ఞానం? ఎక్కడి నుండి వస్తుంది కదా? దీంట్లో నుండి వస్తుంది. అట్లాగే దానికి రిజల్ట్ ఏంటంటే తెలివి. When we act according to our knowledge, that's nothing but wisdom. అది wisdom అంటే. We gain knowledge through books, but we act according to our wisdom which we have learned from the books. బుక్స్ ద్వారా ప్రత్యేకంగా ఈ గ్రంథము, ఏ గ్రంథం ఇది? పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథములో, ఆ గ్రంథములో ఉన్న విషయాలు మనం చదవటం ద్వారా, వినడం ద్వారా, వాటిని అభ్యసించడం ద్వారా, తర్వాత వాటిని మనం అనుసరించడం ద్వారా మన యొక్క యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే మన రూపం మారుద్ది, మనసు మారుద్ది, అంతా మన జీవితం మారుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకొని, ప్రభా నాకు ఘనత కావాలి ప్రభా, యోసేపు లాంటి ఘనత కావాలి ప్రభా, ఎస్తేరు లాంటి ఘనత రావాలి ప్రభా, రూతు లాంటి ఘనత రావాలి ప్రభా అని మరి కోరుకుంటున్నావా? రూతు లాంటి ఘనత రావాలా? ఎస్తేరు లాంటి ఘనత రావాలా? దెబోరా లాంటి ఘనత రావాలా? లేకపోతే అబీగయల్ అంటారు. అబీగయల్ ఎవరో తెలుసుగా? ఎవరామే? పరిశుద్ధ గ్రంథంలో చాలా భయంకరమైన దేవునికి అబీగయల్ కూడా ఉంది. అబీగయల్ ఎవరు? నాబాలు భార్య. ఆమె చాలా ఎంత వినయం అంటే, ఎంత తెలియగలదంటే, తర్వాత దావీదు తనని వివాహం చేసుకున్నాడు. నాబాలు గురించి చెప్తాడు ఏంటంటే మూర్ఖుడు అని చెప్తాడు. ఆమెకి ఎదురున్న వ్యక్తి ఎవరంటే యెజబెలు. భయంకరమైన వ్యక్తి, కుట్రలు, అలా నీచమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి కదా. చంపాలని మరి ఆమె ఒక ఆ వ్యక్తిని, ఎవరో నాబాలు అడిగినప్పుడు నాకు ఆ స్థలం కావాలి అంటే, ఇప్పుడు మనం దాన్ని ఏమంటాం?
ఏదంటారు కదా, స్థలాన్ని ఆక్రమించుకోవటం దాన్ని కబ్జా చేస్తా ఉన్నారు ఇప్పుడు. అప్పుడు ఆ పదం లేదు కాబట్టి కబ్జా అని రాయలే కదా, కబ్జా అని బైబిల్లో రాయలేదు, ఆక్రమించుకోవాలని ఇక్కడ రాశారు. అలాంటి వ్యక్తి చాలా దారుణంగా తను చంపించేసి అటువంటి వ్యక్తి అన్నమాట. మరి మనము కూడా అబీగయీలు లాంటి ఘనత, రూతు లాంటి ఘనత, ఎస్తేరు లాంటి ఘనత, దెబోరా లాంటి ఘనత, ఎలిజబెతమ్మ లాంటి ఘనత, మరియమ్మ గారు లాంటి ఘనత నీకు నాకు రావాలి అని అంటే ఏం కావాలి? విధేయత కావాలి. ఆ విధేయత రావాలి అంటే ఏం కావాలి? దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. అటువంటి భక్తిలో మనం ఏమన్నా లేగయ్యామో, లేకపోతే మనము తప్పిపోయాము ఏదైనా విషయంలో మనం జ్ఞాపకం చేసుకొని మన దేవుణ్ణి అడిగి, ప్రభువా నాకు ఘనత రావాలి ప్రభువా అని దేవుణ్ణి అడిగి మన బలలో చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.